వెల్కమ్ టు టూకే మీడియా. ఈరోజు మీకు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ నువ్వు పరిచయం చేయబోతున్నా. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఏంది, ఆయన వెలికి తీసిన అంశాలు ఏది అనే విషయాలను ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం. అంత బాగానా? అంతగా మరి మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఒకసారి మా ప్రేక్షకులకు మీ వివరాలు పూర్తిగా తెలియపరచండి. చేసే ముందుగా తెలంగాణ ఉద్యమ అమరవీరులకు, ప్రధానంగా మారోజు వీరన్న, గదరన్న, అమరులైన గదరన్నలకు జోహార్లు అర్పిస్తూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కవులు, కళాకారులు, విద్యార్థులు, ఎంతోమంది ఉద్యమకారులు చనిపోయిన పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఆ అమరవీరులందరికీ ఈరోజు తెలంగాణ స్వప్నం నెరవేరింది. వాళ్ళు చూడలేకపోయారు, కానీ వాళ్ళ కళలు నెరవేరినాయి. కాబట్టి ఆ ఉద్యమాలకు అందరికీ ఒకసారి జోహార్లు అర్పిస్తూ, నా పేరు ఎర్ర జాన్సన్ మాదిగా. మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుళ్ళగూడెం మా గ్రామం. ఆలేరుకు ఒక 1.5 కిలోమీటర్. మాది కుటుంబ నేపథ్యం వచ్చేసి మాది దళిత కుటుంబం, ఎస్సీ మాదిగా. మా అమ్మ ఎర్ర కమలమ్మ, నాన్న చంద్రయ్య. వాళ్ళిద్దరికి దంపతులకు నేను పెద్ద కొడుకును, ప్రథమ పుత్రుడిని. ఆ తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది. చెల్లె పెళ్ళి అయిపోయింది, తమ్ముడు ఉద్యోగం చేసుకుంటుండే, ఇంకా భార్య పిల్లలు లేరు. నాకు పెళ్ళి అయింది. నాకు యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామం నుంచి మా మేనమామ కూతురు, ఆమెతో పెళ్ళయింది. అప్పటి నుంచి ఇప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడే తొందరపడి సరే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ అటు చదువుకుంటూ ఇటు సంసారం చేసుకుంటూ, మరోవైపు పనులు ఆదాయం కోసం కూలీ పనులు చేసుకుంటూ బతికిన పేద విద్యార్థిని నేను, పేద వ్యక్తులం మేము. నా భార్య, 4 పిల్లలు. పెద్ద ఆమె ఝాన్సీ, ఆ తర్వాత ఆమె సుధారాణి, ఆ తర్వాత రాజశేఖర్, ఆ తర్వాత చంద్రశేఖర్. వాళ్ళకు ఆడపిల్లలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి ఇప్పుడు పిల్లలు, మగ పిల్లలకు పెళ్లి కాలే. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు, ఒకరు చదువుకుంటుంటూ ఇంకొక ఆయన ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబంలో జన్మించిన నేపథ్యంలో మీ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నేను 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఉండే మా విలేజ్లో, అక్కడ చదువుకోవడం జరిగింది. అక్కడ చదువుకొని 3వ తరగతి తర్వాత ఇక్కడ సిఎస్ఐ స్కూల్ అని ఫేమస్, దాదాపుగా ఒక 110-120 ఏళ్ళ చరిత్ర కలిగిన స్కూల్ అది. దాంట్లో ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది ప్రయోజకులైన పరిస్థితి ఉంది. ఎంతోమంది అనేక ఉన్నత శిఖరాలు, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ స్కూల్లో నేను 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుకున్నాను. క్రీడల్లో కూడా రాణించేవారని తెలిసింది. ఎక్కువ మీరు ఏ క్రీడలు ఆడేవారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు? పేద కుటుంబం, ఒక దిక్కు చదువుకుతో పాటు నేను కబడ్డీ ఆడేది, ఫుట్బాల్ ఆడేది, వాలీబాల్ ఆడేది, బేస్బాల్ ఆడేది, షార్ట్ పుట్, జావలిన్ త్రో, లేకపోతే వీటిలలో బాగా రాణించేవాడిని. కబడ్డీ మాత్రం బాగా ఆడింది. త్రోస్ ఏవైతే ఉన్నాయో త్రోస్లో బాగా పర్ఫెక్ట్గా చేసేవాడిని. ఇవి ఆడుకుంటూనే మళ్ళీ చదువులో కూడా నేను ప్రధానంగా పొద్దున రాత్రి అంటే టీచర్లు పెట్టిన హోంవర్క్ ఏదైతే ఉందో శ్రద్ధగా జాగ్రత్తగా చదువుకుంటూ రాత్రి 12-1 గంట వరకు చదువుకొని చదువులో కూడా బాగా రాణించడం. అంటే సెకండ్ ర్యాంక్లో వచ్చిన నేను. సెకండ్ ర్యాంక్లో వచ్చి మా స్కూల్కు, నా తల్లిదండ్రులకు గౌరవం, కీర్తి ప్రతిష్టలు తెచ్చినాను. డాక్టర్ కావాలనే ఉద్దేశంతో మీరు ఇంటర్లో బైపీసీ తీసుకోవడం జరిగింది, కానీ మీరు డాక్టర్ చదవలేకపోయారు. దానికి కారణం ఏంటి? మా అమ్మ, నాన్న వీళ్ళందరూ కూలీ పని చేసుకొని బతుకుతున్న పరిస్థితి. మాది ఉమ్మడి కుటుంబం. అలాగే మాతో పాటు మా పెద్దనాయన ఉండే. పేద కుటుంబం కాబట్టి కూలీలు అప్పుడు చాలా తక్కువ ఉంటుండే. నేను ఇంటర్మీడియట్లోకి పోగానే మా మేనమామలు, మా నాన్న వాళ్ళందరూ కలిసి నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. సరే, నేను కాలేకపోయినా తల్లిదండ్రులను గౌరవించిన, అటు అత్తమామలు వీళ్ళందరినీ గౌరవించి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఒక భార్య వచ్చింది. ఇటు కుటుంబ భారము, అదేవిధంగా నా భార్య, వీళ్ళందరి భారాన్ని గట్టెంకించడం కోసం ఖచ్చితంగా ఏదో ఒక పని అయితే చేసుకోవాలి చదువుకుంటూ అని చెప్పి కరాటా నేర్చుకోవాలని ఎందుకు వచ్చింది? మీకు కరాటా నేర్పించిన గురువు ఎవరు? మీటికి పోయినప్పుడు ఇంకొక అవకాశం ఏం దొరికిందంటే, కరాటే క్లాసులు బాగా నడుస్తున్న పరిస్థితి అప్పుడు. ఎందుకనంటే యువత మొత్తం కరాటే వైపోతురు, ఆత్మరక్షణ వైపోతురు. అట్లాంటప్పుడు ఇంటర్మీడియట్ చేసుకుంటా కరాటే నేర్చుకుంటే నేను కూడా ఒక క్లాస్ పెట్టుకోవచ్చు. క్లాస్ పెట్టుకుంటే విద్యార్థులకు గురువును కావచ్చు. ఒక దిక్కు ఈ ఆర్ట్స్, బ్యానర్స్ రాసుకొని ఇట్లా ఆర్థికంగా ఎదగవచ్చు. నా కుటుంబానికి చేదోడు వాదోడు కావచ్చు. అదేవిధంగా ఇంకొక దిక్కు కరాటా నేర్చుకొని క్లాసులు చెప్పి నా కుటుంబానికి చేదోడు వాదోడు కావచ్చు అన్న ఉద్దేశంతో నాకు స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్ వస్తే భువనగిరిలో మాకు బాలా సార్ అని ఉండే. ఆయన దగ్గరకు పోయి
ఒక 6 నెలల ఫీజు బాలాజీ మాస్టర్కి ఇచ్చి నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను సార్, నాకు కరాటే నేర్పాలి, మీద నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి నేను అని అంటే ఓకే ఖచ్చితంగా నేర్పిస్తా అని చెప్పి నా ఒక కిమోని కొనుక్కొని కరాటే క్లాస్ పోయినా. నాకు 6 నెలల్లోనే రాష్ట్ర స్థాయిలో ప్రైజులు మాత్రం నాకు వచ్చేటట్టు బ్రహ్మాండంగా నేర్పించిన గురువు మరొక గురువు నాకు బాలాజీ సార్. నేను 6 నెలల్లో దాదాపుగా ఒక 5-6 పోటీలలో ఫస్ట్ వచ్చినాను. కరాటేతో పాటు జూడో కరాటేతో పాటు జూడో కూడా నేర్చుకున్నాను నేను. అదేవిధంగా కరాటేలో జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చిన, అదేవిధంగా ఖమ్మంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ వచ్చిన. లాయిబాయ్ కంపెనీ వాళ్ళే నాకు గోల్డ్ మెడల్ ప్రసాదించారు. ఆ స్పారింగ్లో కూడా నేను జాన్సన్ నా పేరు, కానీ చుట్టూ ఆడియన్స్ మొత్తం నేను స్పార్ చేస్తుంటే టైసన్ అనేటట్టు, అంటే మొత్తం 10 రౌండ్లు ఉంటే 10 రౌండ్లో నాకౌట్ కావాల్సిందే. ఆ స్థాయిలో నేను ఫైట్ చేసి మా గురువుకు అదేవిధంగా మా ఊరుకు నేను పేరు తెచ్చాను. బాలరాజ్ మాస్టర్ కూడా కరాటే ఫీజు కూడా ఒకటేసారి తీసుకున్నాడు, మళ్ళీ తీసుకోలేక నాకు నాలో ఉన్న స్కిల్స్ ఇవన్నీ చూసి ఇతన్ని పైకి తీసుకొస్తే బాగుంటుందని మళ్ళీ ఒకసారి ప్రతి నెల ప్రతి విద్యార్థి ఫీజు కట్టాలి, కానీ నాకు మాత్రం 3 నెలల తర్వాత మళ్ళీ ఫీజు అడగలే. అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనేది. ఒక నిరుపేదమైన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను చూసి మీరు తట్టుకోలేక మీ తల్లి మీ పెదనాన్నతో కలిసి కూలి పనికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎలాంటి కూలి పనులు చేసేవారు మీరు? తో పాటు కంపెనీలో బేళ్ళు వచ్చేటం పొగాకు బేళ్ళను పైకి నెట్టు కొట్టాలి, దాదాపు 10 స్టెప్పులు నెట్టు కొట్టాలి. బలంగా ఉన్నాం కాబట్టి 10 స్టెప్పులు నెట్టు కొట్టాలనుకున్నాను. వాడుకునే బేళ్ళు లారీల నుంచి డౌన్లోడ్ చేయడం, లారీల నుంచి ఎత్తడం, అదేవిధంగా నెట్టు కొట్టడం, ఇట్లాంటి పనులు చేసి ఇటుక పనికి వస్తే ఇక మట్టి దొక్కడం, ఆ తర్వాత మాంజాతం తీసుకుపోయి మట్టి వేయడం, మా అమ్మ ఇటుక చేసడం, ఆ తర్వాత వీటిని తీసేసి కాల్చే వరకు మాకు ఒక నెల 1000కి ఇంత అని ఉండేది. అప్పుడు మాకు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నేను పనిచేసేది. దాంతోపాటు ఉప్పరి పనికి కూడా పోయేది. ఉప్పరి పని, అమాలి పని, ఇటుక పని చేస్తున్న ఒకసారి ఇటుక పనిలో పోయినప్పుడు మాత్రం ఒకసారి 2 సార్లు తేలు గడిచింది. నా బాధ వర్ణాతీతం అయినప్పటికీ మానుకోలే నేను. ఆ గంట సేపు కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నాకు నా బాధ్యతగా నేను చేయాల్సిన 1000 ఇటుక చేసేసి ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేసాను. అంటే రోజుకి 24 గంటలు ఉంటే సుమారుగా 20 గంటలు పనిచేసి నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవాలి, ఆర్థికంగా మేము నిలబడాలి అనే ఉద్దేశంతో నా భార్య, అప్పటికే పిల్లలు నాకు, ఆ తర్వాత మా నాన్న, మా పెద్దనాన్న, వీళ్ళందరినీ చెల్లె, తమ్ముడు, వీళ్ళందరినీ గడపడం కోసం, అంటే ఆర్థిక పూట గడవడం కోసం అనేక కష్టాలు పడ్డా. రోజుకి 20 గంటలు పనిచేసి ఇప్పటి వరకు ఇట్లా బతుకుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన పరిస్థితి. ఇంకొకటి, నా అమ్మను అంటే ఆర్థికంగా ఎదగలేక అమ్మకు చేదోడు వాదాడుకున్నాను కాబట్టి ఒక నాడు అమ్మ నేను పొయ్యిలో కట్టెలు, అప్పుడు గ్యాసులు ఏం లేవు, అమ్మ నేను కట్టెలకు పోయినాం. కట్టెలకు పోతే కట్టెలు కొడుతుంటే ఒక పిరంగి ముళ్ళు మా అమ్మకు దిగింది. ఆ రక్తము పైపు లెక్క ఇట్లా చిత్తుతుంది మొత్తం. అది చూడలేక తట్టుకోలేక అంగి చింపి మా అమ్మకు గట్టిగా కట్టి, మా అమ్మ కష్టానికి బాధను చూడలేక నేనే పని చేయాలి, మా అమ్మ ఇంటికాడ ఉండాలని ఇంకా నేను పని చేయడం మొదలుపెట్టింది. పనికి వెళ్ళడం వల్ల చదువు మధ్యన ఆగిపోయినని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక గురువు ఆశీస్సులతోటి ఒక పెయింటింగ్ వర్క్ నేర్చుకొని పనికి వెళ్ళడం జరిగిందని తెలుస్తుంది. ఆ గురువు ఎవరు? ఆ గురువు ద్వారా మీరు ఎలాంటి పెయింటింగ్ నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అదే నేను ఈ సిఎస్ఐ స్కూల్లో మా గురువు డ్రాయింగ్ సార్ అన్నాడు, చంద్రం సార్ అని ఉండే. మాకు చంద్రం సారు నా పట్ల కొంచెం సానుకూలంగా వ్యవహరించేవాడు. నేను అప్పుడప్పుడే చిన్న చిన్న బొమ్మలు అవి ఇవి గీస్తుండేవాడిని. అరే నువ్వు చిత్రకళలో బాగా రాణిస్తావు జాన్సన్, నువ్వు నా దగ్గరికి ట్రైనింగ్కి రా స్కూల్ అయిపోయినాక కూడా అని చెప్పానంటే, ఎందుకు అని అంటే ఆర్థికంగా ఎదగడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అప్పుడున్న పరిస్థితులు ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ ఏం లేవు. అప్పుడున్న పరిస్థితుల్లో వాల్ లైటింగ్ రాయాలన్నా, బ్యానర్లు రాయాలన్నా, నేమ్ ప్లేట్లు రాయాలన్నా ఆర్టిస్టులు చేసేవాళ్ళు. ఆర్టిస్టులు అప్పుడు బాగా తక్కువ సంఖ్యాబలం తక్కువ ఉండేది. నేను కూడా అనుకున్నా పేద కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగడం కోసం ఈ లలిత కళలో ఒకటైనా ఈ ఆర్ట్ నేర్చుకుంటే బాగుంటుందని నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ అవుతుంది. సారు ఇంటికి పోయేది, స్కూల్ కాడ నేర్చుకునేది, ఇంటికి పోయి నేర్చుకునేది. ఇట్లా నేర్చుకొని సార్ బ్యానర్లు రాస్తుంటే నేను రంగులు వేసుడు, గీతలు గీసుడు, ఇట్లా మొత్తం కలర్ మిక్సింగ్ ఇవన్నీ నేర్చుకొని మొత్తానికి నేను ఎగ్జామ్ రాసి పాస్ కాకున్నా కానీ నేను ఒక స్థాయికి, ఒక ఆర్టిస్టుగా ఉన్నత స్థాయికి నన్ను తీసుకొచ్చిండు. అనేక రకాలుగా ఆర్థికంగా ఎదగడానికి కూడా నాకు కష్టపడ్డాడు. పాపం ఆయన కీర్తిశేషులైండు.
ఆయనకు వినమ్రంగా నమస్కారం, జోహార్లు. మీరు ఇంటర్ చదివే రోజులో చిన్న వయసులో మీ తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు మీకు వివాహం చేయడం జరిగిందని తెలుస్తుంది. ఈ వివాహం చేసుకున్న నాటి నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అది చిన్న వయసులో అయింది ఒకటి. రెండవది మాది పేద కుటుంబము. అదేవిధంగా నేను చదువుకోవాలంటే కూడా ఆర్థికంగా నాకు కావాలి. కాబట్టి నేనేం చేసినంటే నేనే చదువుకుంటూ, నేనే పని చేసుకుంటూ, నేనే నా కుటుంబాన్ని చదువుకోవడం కోసం అనేక కష్టాలు పడ్డా. కష్టాలలో భాగమే ఇవన్నీ. ఏది కరాటే కావచ్చు, కరాటే స్కూల్స్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, బ్యానర్స్ రాయడం కావచ్చు. ఉదాహరణ చెప్తా. నేను మోత్పల్లి నర్సింహ్లో ఇండిపెండెంట్గా టికెట్ రాలే. మోత్పల్లి నరసింహులకి ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాకపోయేసరికి పోటీ చేయడం జరిగింది. అప్పటికప్పుడు ఆయన నామినేషన్ వచ్చి నాకు ఒక 1000 జెండాలు కావాలి, 1000 బ్యానర్లు కావాలి అని కొంత అడ్వాన్స్ ఇచ్చి, కూలికి పోతే ఏమొస్తుంది, 50 రూపాయలు వస్తుంది, లేకపోతే 100 రూపాయలు, 200 రూపాయలు వచ్చేది. ఒక బ్యానర్కు 100 రూపాయలు. నాకు 100 బ్యానర్లు ఇచ్చిండు, 10,000 రూపాయలు. అప్పటికప్పుడు ఒక్క రోజులో సంపాదించిన చరిత్ర కూడా నాకుంది. అదే మోత్పల్లి నరసింహులు అంతమందికే ఎమ్మెల్యే చేసిండు, మినిస్టర్ చేసిండు. నా ప్రతిభను మెచ్చి, అది నాకు బంధువు అవుతాడు, శభాష్ బిడ్డ, బాగా చేసినావు. నేను నా ఇంట్లో కూర్చొని 1000 బ్యానర్లు రాపించుకొని పోయిందంటే ఒకసారి అర్థం చేసుకుంటా. ఒకటే రోజు నాకు 1000 రూపాయలు వచ్చినాయి ఆర్థికంగా. అంటే ఇట్లా ఆర్థికంగా ఎదగడం కోసము ఈ కళలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అటు ఆ చిత్రకళ కావచ్చు, కరాటే కావచ్చు. మైక్ టైసన్ అనే ప్రేక్షకులు అనేవారట. ఈ నేపథ్యంలో మీరు బ్లాక్ బెల్ట్ కూడా సాధించడం జరిగిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా మీరు ఎంతమందికి కరాటే నేర్పించారు? మీరు ఎన్ని బహుమతులు గెలుపొందారు? టైసన్ ముందు నేను కరాటే నేర్చుకొని మా క్లాసులో కూడా నాతోనే వాళ్ళని స్పార్ చేయాలంటే భయపడేటోళ్ళు. ఒకటి. రెండవది, నేను క్లాసులు చెప్పే కాడ కూడా వాళ్ళు ఏమన్నదంటే, ఒక 20 మంది స్టూడెంట్స్ సేమ్ నా అంత హైట్, నా అంత వెయిట్ ఇవన్నీ ఉన్నోళ్ళు, సార్ మీరు ఎంతమందిని కొడతారు అని చెప్పి అడిగినప్పుడు, మీరు ఎంతమంది ఉంటే అంతమందిని నేను ఫైట్ చేస్తా, అటాక్ చేస్తా అని చెప్పి డోర్లు పెట్టి వాళ్ళతో ఫైట్ చేసిన చరిత్రలు 2 ఉన్నాయి. ఒకటి భువనగిరిలో అట్నే చేసిన, ఇంకొకటి కొలను పక్కకు కూడా అట్నే చేసిన. ఆ తర్వాత నేను ఇదే కరాటే ఫైట్లో మెదక్లో పోటీలు అవుతున్నాయి. కరాటే మాస్టర్ జల్లెల శ్రీనివాస్ మాస్టర్ అని ఉండు, ఆయన కూడా పరిచయం అండి. ఆయనతో పాటు యాకూబ్ మాస్టర్ అని మా గ్రాండ్ మాస్టర్ ఉండే. అరే ఏంది వీడు ఒకటే ఫైటు, పంచన్న కొడుతుండు, కిక్ అన్న కొడుతుండు, మొత్తం నాకౌట్ లేను. ఇంత ఫైటు ఇట్లా ఎవరిని గురువు అంటే నాకు మా బాలా సార్ మాస్టర్ అని చెప్పిన. మా బాలా మాస్టర్ పోటీలకు పోయే ముందు ఒక మాట అన్నాడు. ఏమంటే, జాన్సన్ నీ పవర్ నాకు తెలుసు, ఒక పంచి ఒక నాకౌట్ చేయాలి, ప్రతి బోట్ నాకౌట్ కావాలి, నీ కిలో స్వీట్ తినిపిస్తా అన్నాడు. సరే సార్, సాధ్యమైనంత ప్రయత్నం చేస్తానని కొడుతుంటే ప్రేక్షకులకే పైటుండు. ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది, ఆ రోజు ఆ ఖమ్మం రైల్వే స్టేషన్ పోటీలన్నీ అయిపోయినాయి, గోల్డ్ మెడల్ వచ్చింది. మా ఆనందం కాదు, మా స్టూడెంట్ల ఆనందం కాదు, మా బాలరాజు మాస్టర్ ఆనందం కాదు, నా ఆనందం కాదు. ఒక కిలో స్వీట్ తినిపించి, అందరికీ కిలో స్వీట్ తినిపించి అక్కడికి వెళ్ళి మళ్ళీ భువనగిరి వచ్చినాము. కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని అవార్డులు అందుకున్నారు, అన్ని ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో మీరు 1988లో జర్నలిజం వైపు వచ్చారు. మిమ్మల్ని జర్నలిజం వైపు తీసుకొచ్చిన గురువు వారు. జర్నలిజం వచ్చి మీ ప్రజలకు మీరు ఎంతవరకు మేలు చేశారు అనుకుంటున్నారు? సంఘటన అనేది ఒక దురదృష్టకరం. నేను ఎందుకు వచ్చినా అనేది ఒకసారి ఇప్పటికీ ఆలోచన చేసుకుంటే నాకు బాధగానే అనిపిస్తుంది. కానీ ఆ జర్నలిజంలోకి వచ్చి నేను పడ్డ బాధలు గాథలు ఇవన్నీ చెప్పన వర్ణనాతీతం. ఆ క్రమంలో ఒక జర్నలిస్టు, నా మిత్రుడు, నేను కాలేజీ చేస్తున్నప్పుడు నా మిత్రుడు ఈనాడు పత్రికలో పనిచేస్తుండే. ఆయన అందరికి తెలుసు, గులాం రసూల్ అని తెలుసు. నువ్వు జర్నలిజం వైపు రా, నీకు ఒక జర్నలిజంలో నేను కార్డు ఇప్పిస్తా అని చెప్పి ఆంధ్రభూమిలో 1988లో నాకు కార్డు ఇప్పి జర్నలిజం వైపు, ఆ సంఘటన ఇటు జర్నలిజం వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటగా మీరు ఆంధ్రభూమి పత్రికలో పనిచేశారని తెలుస్తుంది. ఆ పత్రికలో మీరు ఎంతకాలం పనిచేశారు? ఆ తర్వాత ఏ పత్రికలు పనిచేశారు, ఏ ఛానల్లో పనిచేశారు? పత్రికల్లో జాయిన్ అయిన తర్వాత అనేక ప్రజా సమస్యల మీద నేను రిపోర్ట్ చేసేది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఓ దిక్కు కరాటే క్లాసులు చెప్పేది, మరో దిక్కు బోర్డ్స్ బ్యానర్స్ రాసేది, మరో దిక్కు ఒక కంపెనీలో పోయి జాబ్ చేసేది సెక్యూరిటీగా, మరో దిక్కు ఆంధ్రభూమి రిపోర్టింగ్ చేసేది. ఇలా చేసి దాదాపుగా 88 నుంచి 99 వరకు, 1999 వరకు నేను ఆంధ్రభూమిలో సుమారు 12 ఏళ్ళు నేను పనిచేసిన. 12 ఏళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన. చేరిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక అంశాలను లేవనెత్తురు. ఇటు యక్షగానం అయితే ఏంది,
జీవన స్థితిగతుల మీదనైతేంది, ఇటు అనేక ఏదైతే ప్రభుత్వ వారు ఉన్నారో వారు ఎదుర్కొంటున్న బాధలేంది, సాధక బాధలు అనే అంశాలపైన, ఈ ఏదైతే పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారో వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా మీరు అనేక కథనాలను వెలికితీసి ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలను మీరు వెలికి తీస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను ప్రజలలో ప్రజా సమస్యలు అంటే నాకెందుకో బాగా ఆసక్తి ఉంటుంది. అందుకనే నేను ఎక్కడ వెనకడికి వేయకుండా, మా మిత్రుడు క్లాస్మేట్ ఉండే రవి అని, ఆ రవి నేను తోడు తీసుకొని మేము ఒక ఛానల్ కూడా ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ నాకున్న దృక్పథం ఏదైతే ఉందో కుల సంఘాలు, సామాజిక తెలంగాణ, సామాజిక ఉద్యమాలు, ఆ కులాల అభివృద్ధికి సంబంధించి ఆ కులాలు ఎటువైపు పోతున్నాయి, ఇప్పుడు సాంప్రదాయ కుల సంఘాలు ఎటువైపు పోతున్నాయి, ఈ కుల సంఘాలు ఎటువైపు పోవాలి, ఇప్పటికీ మనకు తెలంగాణ వచ్చినా కానీ భౌగోళిక తెలంగాణ వచ్చిందే కానీ సామాజిక తెలంగాణ రాలే కదా. అట్లాంటప్పుడు ఈ కుల సంఘాలను చైతన్యవంతం చేయడం కోసం ఆ కులాలలో ఉన్న ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయి, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ బాధలు ఎట్లున్నాయి, ఈ ప్రభుత్వాలు ఇన్నేళ్ళ నుంచి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఏం చేసినాయి, కనీసం ఉండడానికి ఇల్లుందా, కట్టుకోవడానికి బట్టుందా, వాళ్ళ చదువుకోవడానికి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎట్లుంది పరిస్థితి, కనీసం వాళ్ళ ఇంట్లో చదువుకున్న విద్యార్థులకు ఏమైనా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా, ఎట్లున్నాయి వాళ్ళ బతుకులు, ఎట్లున్నాయి బతుకులు మారినాయా మారలేదా, ఎట్లున్నాయి ఈ ప్రపంచాన్ని చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను కళాకారులను కావచ్చు, అదేవిధంగా కుమ్మర వృత్తులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కమ్మరి వృత్తికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గౌడ వృత్తి సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా పద్మశాలి, లేకపోతే చాకలి, మంగలి, మాదిగా ఇలాంటి అనేక వృత్తులలో కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ బతుకులు ఎట్లున్నాయో చూపిస్తే ఈ సమాజానికి తెలుస్తుందనే ఉద్దేశంతో. ఎందుకనంటే ఇప్పుడు ఈ ఓట్లేసే వరకు ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తాయి, ఓట్లేసినాక ఏ హామీలు నెరవేర్తాయి, అనేక హామీలు ఇస్తాయి అంత ముందుకు, కానీ మీకు గుడి కట్టిస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, కానీ వాళ్ళ ఇంట్లో స్థితిగతులు ఎట్లున్నాయి, వాళ్ళు ఎట్లా కష్టపడుతుండ్రో, వాళ్ళ బాధ ఎట్లున్నాయి, తినడానికి తిండి ఉందా, బియ్యం ఉన్నాయా, అసలు రేషన్ బియ్యం వచ్చిందా, ఎట్లుంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇల్లు ఎట్లుంది, గది ఎట్లుంది, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, ఇవన్నీ వెలక తీయడం కోసమే ఇదంతా ప్రయత్నం, చిరు ప్రయత్నం. ఆ చిరు ప్రయత్నంలో నా మిత్రుడు రవి ఏదైతే ఉందో, ఆ రవి మంచి టెక్నాలజీకి సంబంధించిన ఫోటోగ్రాఫర్, ఆయనతో పాటు నాకు ఉపయోగపడ్డది దీంట్లో వాయిస్ ఓవర్ నా బిడ్డ పెద్దామె ఝాన్సీ లక్ష్మి, నేను ఒక స్క్రిప్ట్ పెడితే వాయిస్ ఓవర్ ఇమీడియట్లీ అర్ధగంటలు ఏ పనున్నా మాకు పెట్టేది. కానీ దానితో మేము ఈ సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు, ఈ నిరుపేదలు ఎవరైతే ఉందో బహుజనులు 115% ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరి బాధలను గాథలను వెలికి తీయడానికి మాకు ఆ శ్రమ అనేది నిజంగా నాకు జన్మకు తృప్తినిచ్చింది. డబ్బులైతే సంపాదించుకోలే, కానీ పేరు ఒకటి సంపాదించుకున్నాం. అదేవిధంగా వాళ్ళ కష్టాలను వెలికితీసి నిజంగా నా జన్మ ధన్యమైందని చెప్పని అనుకుంటా. ఇప్పటికి నేను ఆగస్టు 17 వస్తే నాకు 60 సంవత్సరాలు, ఈ షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తామో ఏమో తెలియదు, కానీ నేను ఆ స్టోరీలు చేసి మాత్రం ఆత్మతృప్తి మాత్రం చెందిన. న్యాయం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి 98, 99లో చేశారు, మిర్యాలగూడ ఎంపీగా. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఏ విధంగా స్పందన వచ్చింది మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు? నా కోసము ఆ రోజు ఎవరు గలమెత్తినా, ఒక నాయకుడు ముందొచ్చి గలమెత్తితే 100 మంది వెనుకకెళ్ళి వచ్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. వాటన్నిటిని కూడా గెయిన్ చేసుకొని కొన్ని పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చినాయి. అందుకనే మేము ఆ రోజు ఎక్కడ సభ పెట్టినా, తెలంగాణ మహాసభ పేరు మీద సూర్యాపేటలో 1997లో పెట్టినప్పుడు కావచ్చు, అదేవిధంగా 96లో గుర్తు చేసుకుంటున్నాను నేను, ఇప్పటికీ 1996లో గదరన్న, అదేవిధంగా భువనగిరిలో ఒక 40 మందిని, అందులో మేధావులు ఉన్నారు, జైన్ మల్లయ్య గుప్తా ఉన్నాడు, అడ్వకేట్లు ఉన్నారు, ఇప్పటికీ నాగరామంజయ్య ఉన్నాడు, ఓ జర్నలిస్టులు 10-20 మంది ఉన్నాం. మేము అందరం కలిసి తెలంగాణ కోసం మొదట భువనగిరిలో గదరన్న సభ పెట్టింది, తొలి ఉద్యమ సభ అది పెట్టిన తర్వాత ఆ తర్వాత సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పెట్టడము, ఈ అన్ని సభలకు తెలంగాణ ఈ ప్రాంతం నుంచి మేము మా కళాకారులను తీసుకొని పోవడం నా బాధ్యతగా ఉండేది. ఎందుకంటే డప్పు కళాకారులు కావచ్చు, సింధు కళాకారులు కావచ్చు, కోలాటం కళాకారులు కావచ్చు, అదేవిధంగా డోల్ కళాకారులను వీళ్ళందరినీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొంగించిన ఉద్యమంలో భాగంగా నా పాత్రగా ఇక్కడ నుంచి కళాకారులను అందరిని తీసుకుపోయి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఈ అన్ని ప్రాంతాలకు తిప్పి తెలంగాణలో ప్రజలను చైతన్యవంతం చేసిన ఘనత నాకుందని నేను గర్వపడుతున్నాను. అన్ని అంశాలపైన కూడా అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి
అంశాలపైన మీరు చురుకుగా పాల్గొన్న నేపథ్యంలో మీకు 2016లో ఒకసారి ఆ గుండెకు సంబంధించి స్టంట్ వేయడం జరిగింది. అదేవిధంగా 2019లో కూడా మీకు గుండె ఆపరేషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎక్కడ తిన్నామో ఎక్కడ పన్నామో ఏం చేసినామో తెలియదు. ఆరోగ్యం అంతముందుకు కరాటేలో ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు ప్రాక్టీస్ చేసి పటిష్టంగా ఉన్నోని కరాటేలు బ్రహ్మాండంగా ఆరోగ్యకరంగా ఉన్నా. కానీ ఈ ఉద్యమాలు, ఈ కుల సంఘాలు వీటి మొత్తం ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకుంటూ వాటిని నిర్మించుకుంటూ పోతున్న క్రమంలో టైంకు తినకుండా, టైంకు నీళ్లు తాగకుండా, టైంకు నిద్ర లేకుండా ఇవన్నీ చేయబట్టుకున్న ఆరోగ్యం మాత్రం ఖరాబ్ అయి ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా బాగలేవు. నాకు ఒక రోజు గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వస్తే నాకు ప్రధానంగా చనిపోయేటోనే నేను. ఇప్పటికీ గుర్తొస్తుంది, నా పెద్ద కొడుకు కంపెనీలో పనిచేస్తుండే ఈఎస్ఐ కార్డు ఉంది. ఆ ఈఎస్ఐ కార్డుతో నిజంగా నన్ను బతికించిండు ఒక లైఫ్. నా తల్లిదండ్రులు ఒకసారి నన్ను పుట్టిస్తే నా పెద్ద కొడుకు మళ్ళీ ఒకసారి నాకు లైఫ్ ఇచ్చాడు. ఈఎస్ఐ తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి నాకు స్టంట్లు వేయించిండు. నిజంగా అది ఇప్పటికి గుర్తు చేసుకుని కళ్ళకు నీళ్ళు వస్తుంటాయి నాకు. ఆ తర్వాత 2 సంవత్సరాలు మంచిగా ఉన్నా. ఈ ఉదయం తిరిగి ఆ గోళీలు కానీ మందులు కానీ లేకపోతే నా ఆరోగ్యం బాగుండాలనుకున్నప్పుడు నేను తిరిగి జర్నలిజంలోకి వచ్చి నేను తిరుగుతున్న క్రమంలో తిరిగి మళ్ళీ నాకు ఓ దగ్గర చెకప్ చేసుకుంటే మళ్ళీ మల్టిపుల్ బ్లాక్స్ వచ్చినాయని చెప్పారు. అప్పుడు నేను జర్నలిజంలో ఉన్నా కాబట్టి అక్కడికి నాకు అది కార్డు ఉంది, నాకు అక్రిడేషన్ కార్డు ఉండే. నేను చెప్పుకోవచ్చు నిజంగా ఒక్కసారి నాకు జర్నలిజంలోకి వచ్చినందుకు మరొక్కసారి నన్ను జర్నలిజం కాపాడింది, అక్రిడేషన్ కార్డు కాపాడింది. ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకుంటా, నేనేం మర్చిపోను. ఆ కార్డుతోని యశోద హాస్పిటల్లో నాకు తిరిగి బైపాస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నా. టైంలో కావచ్చు మీరు ఆలేరు న్యూస్ అనే ఒక వేదిక చేసుకొని ఆ న్యూస్ ద్వారా మీరు అనేక అంశాల మీద ఇటు ప్రజల జీవిస్తున్న స్థితిగతులు అయితేంది, ఏదైతే కుల వృత్తులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు అయితేంది, దాదాపుగా ప్రజలు ఒక సామాజిక ప్రజలు ఒక కుల వృత్తులు వివిధ కుల వృత్తుల వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ వృత్తులు ఇప్పుడు ఈ కాలంలో ఏ విధంగా కనుమరుగయ్యే అనే అంశాల మీద అనేక విషయాల్లో మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా వారికి మీరు తీసుకొచ్చిన ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్తే ప్రభుత్వం ఏ విధంగా వారికి సహాయం చేసిందని మీరు అనుకుంటున్నారు? నేను గట్టిగా చెప్పగలను, కానీ 2-3 సంఘటనలు మాత్రం నాకు ఇప్పటికి గుర్తున్నాయి. ఇదే ఆలేరు వాగు బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి కింద పాపము అట్టలు ఏరుకునేటోళ్ళు, చెత్త పేపర్లు ఏరుకుంటారు, అట్టలు ఏరుకుంటారు. ఆ కరోనా వచ్చి ఎక్కడ తిండి దొరకక అట్టలు కూడా ఆ షాపులన్నీ బంద్ అవుతున్న పరిస్థితిలో ఆ బ్రిడ్జి కింద 40 రోజులు వాళ్ళు జీవనం గడిచారు. ఓ దిక్కు వాగొస్తుంటుంది, ఒక పక్క మూలకు కార్నర్లో. ఆ స్టోరీ బాగా ప్రభావితం చేసింది. ఇమ్మీడియట్లీ ఆ స్టోరీని చూసిన కలెక్టర్ ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి ఫీల్డ్కి పంపి వాళ్ళని తీసుకొని పోయి ఎంపీడీఓ ఆఫీస్లో ఒక గది ఇచ్చి వాళ్ళకి బియ్యం ఇచ్చి ఇంకా నగదు ఇచ్చిర్రు. అదొకటి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అదే కాదు, ఇంకొకటి ఇటుక బట్టి కార్మికులకు సంబంధించి ఒక స్టోరీ చేస్తే కూడా వాళ్ళ దగ్గర కూడా ఎంఆర్ఓ పోయి బియ్యం ఇచ్చి డబ్బులు ఇచ్చారు. అంతేకాదు వలస కార్మికులకు సంబంధించి ఇక్కడ ఎల్ఎన్టీ కంపెనీ ఉండే, ఒకటి ఎల్ఎన్టీ కంపెనీ మూతపడ్డది. ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల నుంచి బీహార్ నుంచి వచ్చి కార్మికులు వందలాది మంది, 2-3 గదులే, దాదాపు ఒక్కొక్క గదిలే 50 మంది. వాళ్ళకి తిండి దొరకకు, పని చేస్తేనే తిండి దొరుకుతుంది, పని లేదు. ఈ కరోనా దిక్కు ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఆ స్టోరీ చేసినప్పుడు కూడా ఎంఆర్ఓ వీళ్ళందరూ పోయి అక్కడ వాళ్ళకు బియ్యం ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఒక స్టోరీ మాకు ఇప్పటికీ వండర్ అనిపిస్తుంది. అదే గంధమల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గంధమల ప్రాజెక్టు బాగా వర్షాలు వచ్చి నిండింది. అయితే ఆ వర్షాలు వచ్చి నిండినప్పుడు అటువైపు ఒక 100 బాయిలు ఉంటాయి. వాళ్ళు వర్షాలు నిండక ముందుకు ఇటు కట్టమించలు పోయేది. బాయిలు వచ్చిన తర్వాత అటు వాళ్ళకు బాయిల కాడికి బాట పోవడానికి కాలువలు అడ్డం వస్తున్న పరిస్థితి. 24 గంటలు వాటర్ వస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో పట్టా పొలాలలో దూరంకి వెళ్ళిపోదామంటే వాళ్ళు రానియరు. వీళ్ళు తప్పనిసరి పరిస్థితిలో మన ఆంధ్ర లెక్క మరపడవలు చేసుకొని తార్లు పట్టుకొని ఆ పిల్లలు జల్లలు పోయి ఆడ పోయి గడ్డిలేసి పాలు వెండుకొని మళ్ళీ ఇడికి వచ్చి తర్వాత వ్యవసాయము కలుపులకు పోయి మళ్ళీ ఆ తాడు పట్టుకొని ఒక్కొక్కరు ఇట్లా వస్తుంటే అది మేము ఇద్దరం కలిసి రవినేని పోయి స్టోరీ చేసినాం. ఇమీడియట్లీ కలెక్టర్ చూసి వాళ్ళ పట్టాదారులందరికీ తుర్కపల్లి ఎంఆర్ఓని పిలిచి ఇమీడియట్లీ వాళ్ళకి బాటలు అనౌన్స్ చేశారు. ఇట్లా
ఒక 2 విషయాలు విత్తం మాత్రం మేము చేసిన స్టోరీలకు ఇప్పటికీ మాకు సంతృప్తిని ఇస్తాయి. ఎందుకంటే మేము సమాజానికి ఆ స్టోరీని బయటికి తీసుకొచ్చాము, సమాజానికి చూపించినాము, అధికారులు చూసి తిరిగి ఆ సమస్యకు పరిష్కారం చెప్పిరనే ఆత్మతృప్తి మాకు ఉంది. అట్లా అనేక స్టోరీలు కూడా మేము చేయడం జరిగింది. సింధు కళాకారులకు సంబంధించి తెర వెనుక సింధు కళాకారులు అనేక ప్రశంసలు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఇప్పుడు సింధు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో సింధు కళాకారులు ఎక్కడొస్తారు, ర్యాలీకి ఎక్కడొస్తారు, వేషాలు వేసుకొని ఎగరాలి, పోరాటం తెలంగాణ కావాలని చెప్పి డాన్సులు చేయాలి. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు మరి చేతోటి వాదనలుగా ప్రభుత్వం ఉండాల్సిన బాధ్యత లేదా? కళాకారులు అంత కొంతమందినే తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. మరి సింధు కళాకారులకు మొత్తం ఉద్యోగాలు అయిపోతే ఎట్లా అని చెప్పి సింధు కళాకారులను తెర వెనుక జీవితాలు రంగుల మాటన దాగిన చిందులు అని చెప్పి కవి ఉపాధి పాడినట్టు ఆ కవిని ఆ పాటే నన్ను ఆదర్శంగా తీసుకొని రవి నేను పోయి ఆ స్టోరీ చేస్తే నిజంగా ప్రభుత్వం స్పందించింది. ఇప్పుడు ఆ పాటను తెలుగు కళా మండలిలో పుస్తకాలలో లేచి వాళ్ళకు నాటకాలకు సంబంధించి తెలుగు సంఘం ఏదైతే రవీంద్ర భారతి ఉందో వాళ్ళకు ఏదన్నా ప్రోగ్రాం వచ్చినప్పుడు లెటర్లు పెట్టి వాళ్ళని పిలిపించుకొని ఆడిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మనం ఆ రోజు కనుక ఆ స్టోరీ చేయకపోతే వాళ్ళ బతుకులు, వాళ్ళ గాథలు, తెర వెనుక జీవితాలు, 4 గుంజలు వాతి రంగేసుకొని ఎగిరే జీవితాలు తెలంగాణ ఉద్యమంలో పనికొచ్చిన రాలేదు అని చెప్పి ఆ స్టోరీ బాగా పనిచేసింది. నిజంగా వాళ్ళకు ఒక మాటగా చెప్పాలంటే మనం దాంట్లో చాలా డిమాండ్ చేసినాం. వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ తర్వాత భూములు ఇవ్వాలి అని చెప్పి అనేక డిమాండ్లు పెట్టినాం. వాళ్ళు కూడా బాధగా ప్రభుత్వాన్ని మొరబెట్టుకురు. కానీ ఎన్ని నెరవేరినాయి అనేది కాదు, 1-2 మాత్రం నెరవేరిన బ్రదర్. మారోజు వీరన్న బహుజన ఉద్యమకారుడు, ఆయనతోటి మీకు చాలా అనుబంధం ఉందని తెలుస్తుంది. ఆ అనుబంధంతో కలిసి మీరు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించారు? వారి మధ్యన మీకు ఉన్న అనుబంధం ఏంటి? దేశంలో వర్గం ఒక్కటే కాదు కులం ఉందని చెప్పి నమ్మి జనశక్తి పార్టీలో ఒక చర్చ పెడుతున్న పరిస్థితులు అప్పుడు 1996 ఆ పరిస్థితుల్లో మొత్తానికి భారతదేశంలో కులం ఉంది, వాస్తవం ఇది. మరి కులం నిర్మూలన కావాలనుకున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కేవలం వర్గ పోరాటమే చేసి మొత్తం కులాన్ని నిర్మిస్తామంటే నిర్మూలన కావట్లేదు. మనం చరిత్రలో వెనుక చూస్తున్నాం, ప్రాక్టికల్స్ కూడా చూస్తున్నాం. అందుకని మారోజు వీరన్న చర్చ పెట్టి డిబేట్ పెట్టి పూలేని చదివి, అంబేద్కర్ని చదివి, కుల నిర్మాణాల కోసం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి చదివి, గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామ నిర్మాణాలు చదివి, వీటన్నిటిని చదివి ఒకసారి ఉదాహరణకు మన గ్రామంలోకి వెళ్దాం. మాదిగవాడ కట్టు ఉంటుంది, ఒక గీత గీసినట్టే. మాలవాడ కట్టు ఉంటుంది, ఒక గీత గీసినట్టే. చాకలివాడ కట్టుకుంటుంది, ఒక గీత గీసినట్టే. ఒక మంగళవాడ కట్టు ఉంటుంది, ఒక గీత గీసినట్టే. ఇంకో యాదవవాడ కట్టు ఉంటుంది, గొల్లకుర్మవాడ కట్టు. ఆ తర్వాత కోమట్లది, ఆ తర్వాత బ్రాహ్మణులు ఎవరన్నా ఉంటే వాళ్ళది. అంటే ఒక ఊరిలో ఇన్ని వాడలు ఎందుకు, ఇన్ని గీతలు గీసినట్లు ఎందుకు ఉండాలి? అంటే కులం అనేది ఉన్నది. ఆ కులానికి అష్టదుష్ట లక్షణాలు ఉన్నాయి. ఆ కులము అష్టదుష్ట లక్షణాలతో కులము వర్గంలోనే దడ్డు కట్టుకొని పోయి ఉన్న కులం ఉన్నది. ఆ కులంలో బారసాల చేసుకోవాలి, ఆ కులంలో పెళ్లి చేసుకోవాలి, ఆ కులంలో సాగులు చేసుకోవాలి. వాళ్ళ సంస్కృతి అది, దాంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేరు. ఆ కులం పిల్ల కానీ లేకపోతే పిల్లగాని వేరే కులం చేసుకుంటే వాళ్ళని బహిష్కరిస్తున్న పరిస్థితి, లేకపోతే చంపుతున్న పరిస్థితి. అప్పుడు కులం పోయినట్టు కాదు కదా. మరి వర్గ పోరాటాలు చేసి ఇవన్నీ కులాన్ని నిర్మిస్తున్నామంటే సాధ్యమయ్యేటట్లేదు కదా. అందుకని ఎవరైతే ఈ కులాలు నిర్మించిండో, ఎవరి ప్రయోజనాల కోసం అయితే కులాలను నిర్మించిండ్రో, ఆ కులాల నిర్మూలన కోసం ఖచ్చితంగా ఆ కులాలను గుర్తించాలి. అంబేద్కర్ చెప్పినట్టు ఆ కులాలను గుర్తించాలి. ఆ కులాలను సంఘం పెట్టియాలి, సాంప్రదాయ సంఘాలకు కాదు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆ కులాలను సంఘం పెట్టించి వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం ఆ కులాలు రాజ్యాధికారం వైపు పోవాలనుకున్నప్పుడు మిగతా కులాలతో కలిసి పనిచేయాలి. ఆ దృక్పథం, కుల నిర్మాణ దృక్పథంతో ఉండాలని చెప్పి సిద్ధాంతం నాకు బాగా నచ్చింది మారోజు వీరన్నది. అందుకనే నేను మారోజు వీరన్న నాకు మొదటిసారి పరిచయం అయినప్పుడే అట్రాక్ట్ అయినా. ఆ తర్వాత 2-3 సార్లు కలిసిన తర్వాత నీకు ఒక పని చెప్తా, రాష్ట్రంలో నువ్వు చేయాలి, నీ బాధ్యత అని చెప్పి మనం ఏదన్నా రోగానికి మెడిసిన్ కనుక్కునే ముందు ప్రయోగం చేస్తాడు. ఎలుకల మీద, పందుల మీద, కుక్కల మీద. ఇట్లా సరే ఆయన ఎట్లా అనుకుంటేమో నాకైతే తెలియదు. కానీ ఆయన కొత్త సిద్ధాంతానికి నేను ఒక ప్రయోగంగా వాడుకున్నాడు. నేను కూడా ఆయన సిద్ధాంతం నచ్చి నేను పనిచేసిన. నా పని ఏంది, బహుజన మహాసభ అనేది దళిత బహుజన మహాసభ ఏర్పాటు చేయడం. ఆ దళిత బహుజన మహాసభలో కులాలను తీసుకోవడం, ఆ కులాలకు డైరెక్షన్లు ఇవ్వడం, అదేవిధంగా ఆ కులాలతో పోరాటం చెప్పేయడం, వీళ్ళందరికీ ఒక ఫ్రేమ్ మీదకి తీసుకురావడం అనేది నా బాధ్యత. దానికి నిజంగా ఆ పనిని ఇచ్చిన పనిని నేను పర్ఫెక్ట్ 100% చేసిన అని చెప్పి నేను అనుకుంటా. సరే అనివార్య కారణాల వల్ల సరే అటువైపు నేను ఇప్పుడు పోను. కానీ
అన్న ఎన్కౌంటర్ అయిన తర్వాత నేను కూడా రాజకీయాలకు బ్యాక్ అయిపోయినా, మళ్ళీ జనంలోకి వచ్చినా నేను. కానీ అప్పుడున్నప్పుడే ఈ అన్ని సంఘాలు పెట్టించమని చెప్పిన. కొల్లకుర్మ డోల్దెప్ప కావచ్చు, మాదిగ హక్కుల పోరాట సమితి కావచ్చు, తర్వాత గౌడ మోకదెప్ప కావచ్చు, సాకిరేవు దెబ్బ కావచ్చు, ఇట్లా అనేక రకాల కుల సంఘాలు పెట్టించి ఆ కుల సంఘాలకు మొత్తం డైరెక్షన్ తీసుకుంటూ, ఆ కుల సంఘాలు మొత్తం ముందుకు తీసుకుపోకుంటూ, ఆ కులాలు ఉన్న సమస్యలను గుర్తించి ఆ ప్రజలను మొత్తం ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సాంప్రదాయ సంఘాలు లెక్క ఈ సంఘాలు పనిచేయకుండా మన రాజ్యాధికారంలో విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మనం ఎంతమందివో మనకంత మాట అని పూలే సిద్ధాంతాలను ఆచరణను తీసుకొస్తే ఖచ్చితంగా మన రాజ్యాధికారం వస్తుంది. ఎవరైతే మనం ఇప్పటికే డామినేట్ చేస్తూ 15% అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళందరూ ఆధిపత్యం పోయి దళిత బహుజనుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వీళ్ళ రాజ్యం వస్తుందనే ఉద్దేశంతో, వీళ్ళందరికీ దళిత బహుజనులకు రాజ్యం రావాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఆ కుల సంఘాల్లో దాదాపు 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ కుల సంఘాలు నిర్మించడం, ఆ కుల సంఘాలు బహిరంగ సభలు పెట్టించడం, ఇట్లా అవి ఎన్ని పెట్టించడము, వేలగా పెట్టించడం, అవి లెక్క లేదని చెప్పొచ్చు. 97లో మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అనేక చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో అసలు మిమ్మల్ని పోలీసులు స్టేషన్కి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు ఆ విధంగా జరిగింది? ఇప్పటికీ నేను భావిస్తున్నా, అది గుర్తొస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది కూడా. ఎందుకంటే ఒక అమాయకుడిని పోలీస్ స్టేషన్ పట్టుకపోయి 4 రోజులు హింస పెట్టిర్రు. సరే, అది ఎవరి తప్పు ఎవరి ఒప్ప అనేది పక్క పెట్టుకుంటే, నేను ఒక నా కుటుంబం ఆర్థికంగా ఎదగడం కోసం, నా కుటుంబాన్ని సాదుకోవడం కోసం నేను ఒక కరాటే మాస్టర్గా ఒక ఊరికి పోయి నేను క్లాసులు చెప్తున్న గ్రామంలో చీకటి అయింది. నేను అక్కడనే పడుకున్నా. ఆ పడుకున్నప్పుడు రాత్రి 1 గంటకు వచ్చి నాతో పాటు ఇంకిద్దరిని పోలీసులు పట్టుకొని పోయి 4 రోజులు పోలీస్ స్టేషన్లో హింస పెట్టి, అసలు నువ్వు కరాటే మాస్టర్వా, నక్సలైట్వా, నీ గురువు ఎవరు, కొండపల్లి సీతారామ ఏముడు, ఇట్లా నన్ను అడిగే ప్రశ్నలు ఇవి. నువ్వు కరాటే అయితే ఈ నెక్కిల్స్ పెట్టని చెప్పి ఈ నెక్కిల్స్ చూడండి, పుషప్స్ చేయమన్నాడు, ఆ తర్వాత స్ట్రెచ్చింగ్ చేయమన్నాడు, ఆ తర్వాత ఇటుక పెడ్డలు వాళ్ళ ఒకటి నాచాకు దీప్తాలు, నీకు ఎన్ని కటాలు వస్తాయి, కటాస్ చూపెట్టమని చెప్పి ఇట్లా 4 రోజులు ఇంటర్వ్యూ చేసిండు. ఏ రకమైన వాళ్ళు నాకు క్వశ్చన్ వేసినా, ఏ రకమైన నాకు పరీక్ష పెట్టినా పరీక్షలలో మొత్తం నెగ్గిన. ఆ 4 రోజుల క్రమంలోనే ఈ 4 రోజులు అవుతుంది మా నాన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా పోలీసులు పట్టుకుపోయినని చెప్పి అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ పెద్ద లీడర్లను పట్టుకొని ఇడిపించే ప్రయత్నం ఒకటి చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న జర్నలిస్టు నా తోటి మిత్రుడు గులాం రసూల్ ఆయన ఈనాడులో వార్త రాశాడు. ఈనాడులో వార్త రాస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ నల్గొండ జిల్లా పంపడం పట్టుకపోయింది. నన్ను వేరే జిల్లాకు నల్గొండ జిల్లా చేరి పోలీసులకు మొత్తం చలించిపోయి ఇమీడియట్లీ నన్ను విడిపోయడం జరిగింది. అనేక అంశాలను లేవనెత్తురు, అనేక ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కూడా మీరు వెలికితీసి ప్రభుత్వం చేరవేసే దిశలో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలు తీసుకోవడానికి మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లారు? మీకు గురువులుగా మీరు ఎవరిని ఎంచుకున్నారు? మీ గురువులు ఎవరు? వీరన్న కావచ్చు, లేకపోతే మారోజు వీరన్న కావచ్చు, వీళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళనే గురువులుగా ఎంచుకొని నేను ఈ సమాజం కోసం పనిచేసిన. అన్ని అంశాలపైన మీకు అనుభవం ఉంది. మీరు వారి స్థితిగతులపైన అనేక అంశాలను లేవనెత్తురు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టానికి తీసుకెళ్లారు. అనేక మందికి మీ వంతుగా సహాయం చేసి వారికి ప్రభుత్వ పరంగా ఎంతో కొంత మేలు జరిగే విధంగా మీరు కృషి చేశారు. ఈ నేపథ్యంలో కనీసం మీకు ఉండటానికి ఇల్లు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి మీరు అప్పుడు ఏ విధంగా జన్మించి ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఏది ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి అయితే మీకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా సాయం అడిగితే ప్రభుత్వ పరంగా మీకు సాయం అందకపోవడానికి కారణం ఏంటి? ఆ ప్రజాప్రతినిధులకు ఉండాలి, నేను అనలేను. మేము గుర్తున్నాం, తెలంగాణ ఉద్యమం చేసినాం అనేది కూడా గుర్తున్నాం. మరి ఎందుకో ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మాత్రమే పథకాలు అందినాయి తప్ప మాకు సభ్యత్వం లేదనే కేవలం నేను అనుకుంటున్నా. అది అంటే బీఆర్ఎస్లో మేము చేరలేదు, మాకు సభ్యత్వం లేదు కాబట్టి ఆ పథకాలు మాకు అందలేదని చెప్పి నేను అనుకుంటున్నా. అయినా పర్వాలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరితేనే పథకాలు అంతాయా? లేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నీ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకుంటేనే ఆ పథకాలు అందుతాయా, లేకుంటే అందాయా? వీళ్ళంతా ఎట్టుకోవాలి. అసలు తెలంగాణ తెచ్చిందే వీళ్ళు కదా, మీది అధికారంలోకి రావడానికే మేము కదా కారణము. మరి మాకు ఇప్పటికీ న్యాయ పైసా ప్రభుత్వం నుంచి రాకపోవడానికి ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. సంవత్సరాలుగా జర్నలిస్ట్ రంగంలో పనిచేస్తున్నారు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి జర్నలిస్టు తరానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పటి జర్నలిస్టుగా రాణించాలి అనుకున్నాడు
జీవితంలో ఆర్థికంగా ఎదగలేడు. అది మాత్రం గుర్తుంచుకోండి. దీర్ఘకాలిక రోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎందుకనంటే సమాజంలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టులకు విలువ లేకుండా పోయింది. ఏ ఊరికి పోయినా 10-20 లోగోలు కనబడుతున్నాయి. వాళ్ళు ఎందుకు వస్తున్నారో అర్థమైతే లేదు. అసలు జర్నలిజం అంటే ఏంది అని నేను అందరిని అనలేను. కొంతమందికి జర్నలిజం అంటే కూడా తెలియదు. ఓ లోగో పట్టుకొని వచ్చి ఆడ వచ్చి ఫీల్డ్లో నిలబడి వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ ప్రయోజనాల కోసమో తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ మారుమూల ప్రాంతంలో గ్రామ ఎవరు మన గ్రామ పంచాయతీ కార్మికులు కరోనాలో ఉదయం లేచి వచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళని ఎందుకు గుర్తించలేదు మీరు జర్నలిస్టులుగా? అయితే మీ టీవీలు ఎందుకు గుర్తించలేదు? మేము వచ్చి స్టోరీ చేస్తే 4 గంటలకు పోయి వాళ్ళ బాధలు కష్టాలు మాస్కులు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ముఖం అయితే కడుక్కోరు, కానీ వాళ్ళు శుభ్రం అయితే వ్యక్తిగత శుభ్రత కూడా ఉండదు. కానీ సమాజ శుభ్రత కోసం వాళ్ళు పడుతున్న బాధను మేము చూపించడం వల్ల ప్రభుత్వం అది కేటీఆర్ దాకా పోయింది. వాళ్ళ జీతాలు పెంచిన పరిస్థితి, అప్పుడు ఎంతో కొంత జీతాలు కూడా పెంచినట్టున్నది. నేనేమంటున్నా అంటే జర్నలిస్టుగా పేదల పక్షాన్ని ఉండాలి, జర్నలిస్టులుగా బలహీనుల పక్షాన్ని ఉండాలి, బలహీనుల గొంతులై ఉండాలి. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోయి నిలబడాలి, దౌర్జన్యాన్ని ఎదిరించాలి, అధర్మాన్ని ఎదిరించాలి. ఇవన్నీ లక్షణాలు ఉండి జర్నలిస్టుకి వస్తే అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే కొవ్వొత్తి లెక్క కాలి వెలిగిపోతూ ఇతరులకు జీవితాలు ఇవ్వాలి తప్ప తాను మరి ఎందుకని ఈ జీవితంలో ఈ జర్నలిస్టుల ఫీల్డ్లోకి వస్తుండ్రో అర్థమైంది. కొంతమంది నేను నైతిక విలువలు లేకుండా ఉన్న సమాజం ఇది. అది మళ్ళీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఎక్కడ విలువలు లేవు. గతంలో నేను చూసిన 30 ఏళ్ళ జీవితంలో ఒక ప్రోగ్రామ్ అవుతుందంటే జర్నలిస్టులకు పిలుచుకొని ఆడ ప్రోగ్రాంకి పిలిచి గౌరవం ఇచ్చేది. కనీసం ఆత్మగౌరవం కూడా లేని బతుకు. కానీ ఆ జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడే ఇండ్లు ఇస్తాం, ప్లాట్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తున్నారు. ఆశపడి అందరు వస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇండ్లు లేవు. మొన్న పోయిన ఎన్నికలలో జర్నలిస్టులకు హామీ ఇచ్చి ఉత్త పట్టాలు ఇచ్చారు, ఇప్పటికీ ఇండ్లు లేని పరిస్థితి కొనసాగుతుంది. ఏమంటున్నాం, ఇంత 30 ఏళ్ళ సీనియారిటీలో ఒక ప్లాట్ నాకు రాలేదు, ఒక ప్లాట్ కూడా నాకు రాని పరిస్థితి ఉంది. నేను ఎవరు చెప్పుకోవాలి? మేము ఏడవాలన్నా ఎవరి కోసం ఏడవాలి? ఎందుకు ఏడుస్తాం? మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఈ తెలంగాణలో తెచ్చిన వాళ్ళము. ఇంకా కాబట్టి అందుకనే మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది, పోరాటాలే నేమనిపిస్తుంది. పోరాటం చేసే సాధించుకున్నాం, పోరాటం చేసే తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటం చేసే అనేక హక్కులు సాధించుకున్నాం. తిరిగి జర్నలిజంలో కూడా పోరాటాలు చేస్తేనే మన హక్కులు మాత్రం మనం సాధించుకుంటాం. అదే కాదు కూడా నన్ను రాత్రికి ఏదన్నా చెప్పరాని తగని రోగం వస్తే హాస్పిటల్కి పోతే ఈడ డబ్బులు ఉండయి, ప్రభుత్వం సహకరించదు, వాడు చావాల్సిందే కదా. ఇట్లా చనిపోయిన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగమే నాకు కూడా వచ్చింది కదా. నేను ఒకసారి స్టంట్లు వేసుకున్నాను, ఒకసారి బైపాస్ చేసుకున్నా, అప్లపాలయ్యి అటై ఇటై. నేను అంటున్న జర్నలిస్టులకు కూడా నేను ఒక ఆదర్శంగా నిలవాలనుకున్న జర్నలిస్టులకు నేను ఒక సూచన చేస్తున్నా. దయచేసి జర్నలిస్టులారా, ఈ ఆత్మగౌరవంతో బతకండి. ఈ సమాజంలో జర్నలిస్టులకు విలువలు లేకుండా పోతున్నాయి. మీరు ఒక కలిసికట్టుగా ఉండుర్రి, ఆత్మగౌరవంగా బతుకుంది. ఈ సమాజంలో రాజకీయ పార్టీలే కాదు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులే కాదు, మీ వెనుక ప్రజల పక్షాలను నిలబడి కొట్లాడండి. ప్రతి పోరాటానికి అవసరమైతే నీ హక్కు కోసమైనా ఆ ప్రజలే పోరాటం చేస్తారు. దిక్కు యాజమాన్యులు మనకు సపోర్ట్ చేయరు, ప్రభుత్వము సపోర్ట్ చేయదు. ప్రజలే మన దిక్కు, ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి, ప్రజలు మన పక్షాన్ని నిలబడతారు. అట్లయితేనే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి నేను భావిస్తాను. మిత్రులారా, ఇప్పటికైనా కొంత ఎర్లో జర్నలిజం చేసి చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు వస్తుంది అది? ఎందుకు వస్తుంది? ఈయనకే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక జర్నలిస్టుకి యాజమాన్యం 17,000 18,000 జీతం ఇచ్చిందనుకో, బండిలో పెట్రోల్ పోసుకొని తిరుగుతారు, వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటారు, ఎవరికి చేతులు చాపరు కదా. వాళ్ళు ఇయ్యరు. పైగా యాడ్ల పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ఒత్తిడి తెచ్చి నెలకింత ఇవ్వాలి, పండుగకి ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి అని అనుకుంటున్న క్రమంలో వాడు సాగు మరణం మీద ఉరేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కొక్కసారి ఒక దగ్గరికి పోతే నీకు ఒక్కరికి ఇస్తే 100 మంది వస్తారన్న యాడు, నేను ఇవ్వలేను అంటాడు. ఆఫీస్ నుంచే ఒత్తిడి వస్తుంటుంది. అప్పుడు ఈ జర్నలిస్ట్ ఏం చేయాలా? జర్నలిజం వదిలిపెట్టుకోవాలన్నా ఏం చేయాలి? కుటుంబం గడవాలంటే రోడ్ ఎక్కాలంటే ఓ లోగో కావాలంటే అక్కడ డబ్బులు అడుగుతారు, యాడ్లు అడుగుతారు. ఆడికి జీతం రాదు. వీళ్ళు వచ్చేసరికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు మనకు యాడ్లు ఇయ్యరు. మనం వాడుకుంటారు తప్పే మనకు ఆత్మగౌరవం కూడా ఉండదు ఆడ. మరి ఇట్లాంటి బతుకులు మనకు అవసరమా?
ఇప్పటికైనా ఒకటి నేను చెప్తా, కనీస వేతనం మన జీతాల కోసం కొట్లాడాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి, మన హెల్త్ కార్డుల కోసం కొట్లాడాలి, మన పిల్లల చదువుల కోసం కొట్లాడాలి, మన ఇండ్ల స్థలాల కోసం కొట్లాడాలి, ఇండ్ల కోసం కొట్లాడాలి. కొట్లాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతుంది. ఆ కొట్లాడాలి, ప్రజలను చేరువ చేసుకుందాం, ప్రజల దగ్గరకు పోయి చెప్పుకుందాం, ఆ ప్రజలను తీసుకొని కొట్లాడదాం. కానీ మనం ఈ యూనియన్లు కూడా నేను ఒకటే చెప్తున్నా, యూనియన్ల నాయకత్వాలు కూడా మారాలి. జర్నలిస్టులు అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాడాలి, జర్నలిస్టులకు ఇప్పియాలి. అదేవిధంగా యాజమాన్యాలతో కొట్లాడి ఖచ్చితంగా అర్హులైన జర్నలిస్టులకు జీతాలు ఇప్పించాలని చెప్పి పదే పదే మళ్ళొక్కసారి యూనియన్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జర్నలిస్ట్ జీవితాన్ని వెలికితీయడానికి వచ్చిన టీవీ మిత్రులకు ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్యతగా భావించొద్దు. జర్నలిస్టు సంఘాలు కానీ ప్రభుత్వం కానీ జర్నలిస్టులు పడుతున్న కష్టాలను, వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో జర్నలిజం చేస్తున్న జర్నలిస్టులకు సమస్యలు పరిష్కారం కాకపోగా కేవలం జర్నలిజం చేసే వారికి రోగాల బారిన పడుతున్నారు తప్ప వారి పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంది. ఈ జర్నలిస్టులు ఈ నేపథ్యంలో జీవిస్తున్న సందర్భంలో జర్నలిస్టులను పట్టించుకునే నాదులే కరువయ్యారు. వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా జర్నలిస్టులకు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో టార్గెట్ల పేరుతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తడం కూడా జరుగుతుంది అంటున్నారు. కానీ ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను వెలికితీసి జర్నలిస్టులు మరి ఏదైతే ఉద్యమాలు తెలంగాణ గురించి ఉద్యమాలు చేశారో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి అయితే దాపరించిందని తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టులను ఆదుకొని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్టిషన్ ఇచ్చి ఆదుకోవాలని కోరడం జరిగింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా మనకు వివరించడం జరిగింది. ఆయన విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న విషయాలను, అనుభవించిన సమస్యలను, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏ విధంగా ప్రజల సమస్యను వెలికి తీయడం జరిగిందనే పూర్తి వివరాలను మాతో పంచుకొని మనతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మరొక నాయకునితో మరొక ఉద్యమకారునితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. మంచిగా చెప్పిన